మనకు gives the required information as the output after processing అనేది ఇస్తుంది. దాన్ని కంప్యూటర్ అని అంటారు. అంటే కంప్యూటర్ అనేది is an electronic device. It accepts the instructions given by the user as the input and gives the required information as the output after processing. Processing చేసుకొని నేను ఇక్కడ I'm not discussing directly the Python here. Before learning the Python, first of all you have to know this basic concept గురించి మీకు ఐడియా ఉండాలి కంపల్సరీ. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ వన్. ఇఫ్ మీకు ఐడియా ఉన్నా పర్లేదు, సో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ అ బెటర్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ గురించి మీకు అర్థం అవుతుంది అంతే. సో ఇక్కడ కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్. మరి ఎందుకు దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటారు అని అంటే సింపుల్ థింగ్, బికాస్ ఇట్ రన్స్ విత్ అన్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి ప్రోగ్రామ్ తోటి రన్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ మదర్ బోర్డ్స్ అనేవి, చిప్స్ అనేవి ఉంటాయి. ఆ చిప్స్ లోపల ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేస్తారు. ఆ ప్రోగ్రామింగ్ ద్వారానే వర్క్ అవుతాయి. ఏవైతే ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటారో అవన్నీ కూడా ప్రోగ్రామింగ్ తోటే రన్ అవుతాయి. అంటే కరెంట్ తోటే రన్ అవుతాయి, బట్ దట్ కరెంట్ విల్ కన్సిస్టింగ్ దాని కరెంట్ అనేది దట్ ఈస్ నాట్ ఇన్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అంటే రన్స్ విత్ అన్ ప్రోగ్రామ్ and it accepts the instructions given by the user as a input and gives the required information as a output after processing. ఎందుకు ప్రాసెసింగ్ చేసుకుంటుంది అంటే ఇన్పుట్ గా మనం ఏదైతే ఇస్తామో అది అవుట్పుట్ గా ఇవ్వడానికి మధ్యలో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు ప్రాసెసింగ్ జరుగుతుంది అని అంటే వై టేక్స్ ప్రాసెసింగ్ అంటే బికాస్ కంప్యూటర్ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్. సో కంప్యూటర్ కి ఏ అంటే ఏంటిది, బి అంటే ఏంటిది, సి అంటే ఏంటిది, ఏది కూడా కంప్యూటర్ కి అర్థం కాదు. కంప్యూటర్ కి అర్థమయ్యి రెండు నెంబర్స్, ఒకటి 0 ఇంకోటి 1. ఈ రెండు వాల్యూస్ మాత్రమే కంప్యూటర్ అనేది అర్థం అవుతాయి. సో ఈ రెండు వాల్యూస్ మాత్రమే కంప్యూటర్ కి అర్థం అవుతాయి కాబట్టి కంప్యూటర్ కి వచ్చిన లాంగ్వేజ్ ని ఏమంటారంటే వి కాల్డ్ యాజ్ ఎ బైనరీ లాంగ్వేజ్ అని అంటారు. బై అంటే నథింగ్ బట్ అనే 2. సో ఇక్కడ 0 అండ్ 1 అనేవి 2 నెంబర్సే కాబట్టి సో ఈ రెండు వచ్చిన లాంగ్వేజ్ కాబట్టి దీన్ని బైనరీ లాంగ్వేజ్ అని అంటారు. అండ్ కంప్యూటర్ అనేది ఒక మిషన్ కాబట్టి మీకు కాల్డ్ యాజ్ ఎ మిషన్ లాంగ్వేజ్ అని అంటారు. లేదంటే వి కాల్డ్ యాజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. వీటి గురించి నేను లాస్ట్ క్లాస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. సో జస్ట్ రివైజ్ చేస్తున్నాం నార్మల్ గా. సో హౌ డస్ మరి జీరోస్ అండ్ వన్స్ ని మాత్రమే అర్థం చేసుకుంటే మరి నేను ఏ ఇచ్చినప్పుడు ఏ, బి ఇచ్చినప్పుడు బి, సి ఇచ్చినప్పుడు సి, నేను ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది కదా. మరి అది ఎలా ప్రింట్ అవుతుంది అని అంటే మరి ఎలా వర్క్ అవుతుంది, హౌ డస్ ద కంప్యూటర్ వర్క్స్. సో కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఇప్పుడు వి హ్యావ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి మనకి, వి హ్యావ్ 26 ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకంటూ సో యూ హ్యావ్ సమ్ నేమ్స్ అనేవి ఉన్నాయి. అయితే మీకున్న నేమ్స్ అనేది పర్టికులర్ మీనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆ నేమ్ అనేది మీకు ఎందుకు ఉంది అని అంటే సో అండ్ సో రీజన్స్, మీ పేరెంట్స్ అనేవాళ్ళు మీకు ఆ పేరు పెట్టారు, సో అండ్ సో రీజన్స్ అనేవి ఉంటాయి. సేమ్ అలాగనే ఇక్కడ ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి సమ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆ వాల్యూస్ ని ఈ ఆస్కీ అనే కమిటీ వాళ్ళు పెట్టారనమాట. సో ఆస్కీ అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. వీళ్ళు ఈ వాల్యూస్ అనేవి ఫిక్స్ చేశారు. అయితే ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు క్యాపిటల్ ఈ యొక్క వాల్యూ వచ్చేసరికి 65, క్యాపిటల్ బి యొక్క వాల్యూ వచ్చేసరికి 66, క్యాపిటల్ సి యొక్క వాల్యూ వచ్చేసరికి 67 అండ్ స్మాల్ యొక్క వాల్యూ వచ్చేసరికి 97. అంటే ఇక్కడ సార్ మరి మీరు కంప్యూటర్ అనేది విల్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం అవుతాయని చెప్పారు. మరి ఇక్కడ ఉన్న వాల్యూస్ వచ్చేసరికి 65, 66, 97, 98 ఇలా ఉన్నాయి కదా. మరి ఎలా అర్థం చేసుకుంటుంది అని అంటే దీనికోసము ఈ వాల్యూస్ ని మనము బైనరీ వాల్యూగా కన్వర్ట్ చేయాలి. బైనరీ అని అంటే నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి. వాటిని బైనరీ వాల్యూస్ అంటారు, లేదంటే బిట్ వాల్యూస్ అని కూడా అంటారు. బిట్ వాల్యూస్ గురించి నేను ఫర్దర్ గా డిస్కస్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది బిట్ వాల్యూస్ అంటే ఏంటి అనేది కూడా. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీన్ని బైనరీ వాల్యూస్ అని అంటారు. అయితే ఈ బైనరీ వాల్యూస్ అనేది వీ నీడ్ టు డూ అన్న ఎల్సిఎం బై 2 తోటి ఎల్సిఎం అనేది చేయాలి. ఎల్సిఎం అనేది 2 తోటి ఎల్సిఎం చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఓన్లీ విత్ 2. ఎల్సిఎం అంటే ఏంటిదో తెలుసా మీకు? ఏంటిది ఎల్సిఎం అంటే? లిస్ట్ కామన్ మల్టిపుల్. అయితే ఇప్పుడు ఎల్సిఎం చేయడం వస్తుంది కదా. అయితే ఇప్పుడు ఈ ఎల్సిఎం అనేది ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇప్పుడు 65 అనే వాల్యూని ఇప్పుడు నేను 2 తో మాత్రమే ఎల్సిఎం అనేది చేయాలి. వేరే నెంబర్ తోటి, అది వేరే నెంబర్ తోటి ఎల్సిఎం అయినా సరే వి డోంట్ వాంట్ టు డూ ఇట్ ఓన్లీ విత్ 2 తో మాత్రమే. ఎందుకు 2 తో మాత్రమే అంటే ఇక్కడ బైనరీ వాల్యూస్ అనేవి 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 నెంబర్స్ కోసము వి నీడ్ టు డూ ఎల్సిఎం విత్ 2 నెంబర్స్ తో మాత్రమే చేయాలి. సో అయితే ఇక్కడ కన్వర్టింగ్ ASCII వాల్యూ ఇంటూ ద బైనరీ వాల్యూ కన్వర్ట్ చేయడానికి ఎల్సిఎం బై 2 తోటి ఎల్సిఎం చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ యొక్క వాల్యూ వచ్చేసి 65. సో 65 ని ఇప్పుడు 2 తోటి ఎల్సిఎం చేస్తున్నాను అంటే 232. ఇప్పుడు నేను లైన్స్ గీసి చేయట్లేదు, నార్మల్ గా
రాస్తున్నాను, అర్థం చేసుకోండి అది. సో 232 × 64 రిమైండర్ ఎంత వస్తుందో ఆ రిమైండర్ వాల్యూని ఐఎమ్ నోటింగ్ నోట్ డౌన్ హియర్. సో ఇప్పుడు నేను అక్కడ రాసుకుంటున్నాను రిమైండర్ వాల్యూ, ఇలానే కదా మనం పక్కన రాసుకుంటాం ఇలా అని ఎల్సిఎం చేసినప్పుడు. సో అలా అండ్ ఇప్పుడు నాకు ఏంటి డైరెక్ట్ గా ఇప్పుడు నేను 8×4 = 32 లేకపోతే 4×8 = 32 అని చెప్పి డైరెక్ట్ గా నేను ఎల్సిఎం తొందరగా కంప్లీట్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ కంప్లీట్ చేయడం కాదు నాకు ఇంపార్టెంట్, ఇక్కడ ఎల్సిఎం చేయాలి. ఆ ఎల్సిఎం విత్ ఓన్లీ విత్ 2తో మాత్రమే చేయాలి, ఎందుకంటే నాకు బైనరీ ఫార్మాట్ లో వాల్యూ రావాలి కాబట్టి. సో ఇక్కడ నేను ఏంటి అదే థింక్ చేశాను. ఇప్పుడు 8×4 చేయకుండా 2×16 = 32. సో 32 అని చేసి రిమైండర్ విల్ గెట్ అన్న 0. అండ్ నెక్స్ట్ 2×8 = 16 రిమైండర్ విత్ ద 0. 2×4 = 8 రిమైండర్ 0. 2×2 = 4 రిమైండర్ 0. 2×1 = 2 రిమైండర్ విల్ బి ద 0. సో ఇలా మీకు ఈ వచ్చిన వాల్యూస్ ఫ్రమ్ ది డౌన్ నుంచి అప్ అనేది we need to note down అనేది చేసుకోవాలి. we need to note down the values from the down to up. సో డౌన్ నుంచి అప్ నోట్ డౌన్ చేసుకుంటే we are going to get this value 1000001 అని చెప్పి వాల్యూ అనేది మీకు అక్కడ వస్తుంది. సో ఈ వాల్యూని ఈ 1000001 అనే వాల్యూని దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ క్యాపిటల్ ఏ. అంటే నేను ఇప్పుడు కంప్యూటర్ కి క్యాపిటల్ ఏ అని ఇవ్వంగానే అది నీకు క్యాపిటల్ ఏ యొక్క వాల్యూ 65 ని 2 తోటి ఎల్సిఎం చేసి అప్పుడు నాకు వచ్చిన వాల్యూస్ ఫ్రమ్ ది డౌన్ నుంచి అప్ ఇదంతా నోట్ డౌన్ చేసుకోదు. అది సింపుల్ గా ఈ వాల్యూ ఇది నోట్ డౌన్ చేసుకుంటుంది, ఏ వాల్యూ ఇంత అని. ఇప్పుడు మీకంటే ఒక పేరు ఉంది, ఇప్పుడు సమ్ పర్సన్ హ్యాస్ అన్ శివ అనే నేమ్ ఉందంటే ఇప్పుడు నేను శివ అనే పేరుని పిలవాలంటే డైరెక్ట్ గా నేను శివ అనే నేమ్ ని కాల్ చేస్తాను. అలా కాకుండా ఒక్కొక్క క్యారెక్టర్ అయితే కాల్ చేయను కదా, SHIVE అని చెప్పి ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ ని కాల్ చేయను. నేను ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఎట్ ఎ టైం దట్ పేరుని కాల్ చేస్తే అతను అతను ఆ పేరు అయినప్పుడు అతను అది రెస్పాండ్ అనేది అవుతాడు. సేమ్ అలాగనే ఇప్పుడు నేను క్యాపిటల్ ఏ అని ఇవ్వగానే ఆటోమేటిక్ గా అది 1000001 అని చెప్పి అది అర్థం చేసుకుంటుంది. ఎందుకు 1000001 అని చెప్పి అర్థం చేసుకుంటున్నాను అంటే వినబడట్లేదా వాయిస్ క్లియర్ గా? ఇప్పుడు వినబడుతుందా? ఓకే. సో ఇప్పుడు ఏంటిది దిస్ వాల్యూస్ ఏవైతే వాల్యూస్ ఇక్కడ ఉన్నాయో ఈ వాల్యూ అంటే ఇప్పుడు క్యాపిటల్ యొక్క వాల్యూ 1000001 అనే ఈ వాల్యూ అనేది అది ఫిక్స్ అనమాట. అంటే ఇప్పుడు ఎలాగైతే ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనకు మ్యాథ్స్ లో సమ్ థీరమ్స్ ఉంటాయి. ఇప్పుడు థీరమ్స్ ని బేస్ చేసుకొని మనం ఏంటిది ఇప్పుడు సో అండ్ సో థీరం ని బేస్ చేసుకొని LHS = RHS అని చెప్పి థీరమ్స్ ప్రూవ్ చేస్తాం చిన్నప్పుడు క్లాసెస్ లో ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఏంటిది ఆ థీరం ఆల్రెడీ ఉంటది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను డైరెక్ట్ గా ఇప్పుడు ఏ వాల్యూ = 1000001 అని నేను డైరెక్ట్ గా నేను చెప్పకుండా ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ కి సమ్ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ని ASCII వాల్యూస్ అని అంటారు. ఎందుకు ASCII వాల్యూ అంటారు అంటే ASCII అనే కమిటీ వాళ్ళు ఈ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఈ సమ్ థీరమ్స్ ని బేస్ చేసుకుని ఆ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. ASCII అంటే ఏంటిది అని చెప్పి ఈ ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. అంటే ఒక థీరం లాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇది అని చెప్పి ఇది ప్రూవ్ చేశాను. సో అలా చేయడం ఇప్పుడు మీకు అది అర్థం అవ్వాలని చెప్పి అదే ఇప్పుడు కంప్యూటర్ ఇది మనం అర్థం చేసుకోవడానికి ఈ ఎల్సిఎం ఇవంతా మనకు ఆ వాల్యూ ఎలా వచ్చిందంటే మనం ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. ఇది ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూ యొక్క బైనరీ వాల్యూ ఏంటిది అని కనుక్కోవాలి అని అనుకుంటే మనం ఈ ఎల్సిఎం అనేది చేస్తాం అన్నమాట. సో దానికి రిలేటెడ్ గా లాస్ట్ క్లాస్ లో ఐ గివెన్ అన్ సమ్ క్వశ్చన్స్. సో 1000 225 అండ్ 142 213 అండ్ 95 ఈ వాల్యూస్ ఇచ్చాను. ఈ వాల్యూస్ యొక్క బైనరీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పి వర్క్ ఇచ్చాను. సో సమ్ వన్ హాస్ డన్ దట్ వన్. సో మిగతా వాళ్ళు కూడా చేస్తేనే మీకు అదే వస్తుంది. ఎందుకంటే ఫర్దర్ గా మీకు ఈ కాన్సెప్ట్ ఉంటుంది, పైథాన్ లో కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ లో మీకు అది అర్థం అవ్వాలి అంటే ఇది కన్వర్ట్ చేయడం రావాలి. ఆ డైరెక్ట్ గా వాల్యూ ఎలా వచ్చింది అనేది మీకు అర్థం కాదు, ప్రోగ్రామ్ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. కానీ అది ఇంటర్నల్ గా మీకు ఎలా వచ్చిందని అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ అర్థం అవుతేనే మీకు అలా అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏంటిది ఏ వాల్యూనైనా సరే బైనరీ వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పి మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఒకవేళ ఒక బైనరీ వాల్యూ ఉంటే ఆ బైనరీ వాల్యూని వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలనేది లెట్ మీ డిస్కస్ అబౌట్ దట్ టాపిక్. అంటే ఇప్పుడు మనం ASCII వాల్యూ నుంచి బైనరీ వాల్యూగా కన్వర్ట్ చేస్తాం. we are converted an ASCII value to the binary value గా కన్వర్ట్ చేస్తాం. let me convert an converting binary value into ASCII value. సో బైనరీ వాల్యూని ASCII వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్ లో మీరు ఇచ్చిన వర్క్ మీకు ఇచ్చిన వర్క్ ఏదైతే 1000 225 142 213 95 ని ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే
ఇప్పుడు దీని యొక్క బైనరీ వాల్యూ వచ్చింది, మరి అది కరెక్టా రాంగ్ అని రీచెక్ చేసుకోవాలనుకుంటే ఈ కాన్సెప్ట్ యూస్ చేసి చేసుకోవచ్చు అనమాట సింపుల్ గా. ఆ బైనరీ వాల్యూ ఇది, మరి ఆ బైనరీ వాల్యూని మళ్ళీ ఆస్కీ వాల్యూ కన్వర్ట్ చేసినప్పుడు అదే వాల్యూ వచ్చింది అనుకోండి, మీరు చేసిన బైనరీ వాల్యూ అనేది కరెక్ట్ అని అర్థం. రాంగ్ వచ్చింది అని అంటే అది రాంగ్, అంటే మీరు చేసిన బైనరీ వాల్యూ అన్న రాంగ్ అవ్వాలి, లేకపోతే మీరు చేసే ఆ ప్రాసెస్ అన్న రాంగ్ అవ్వాలి. ఈ రెండిట్లలో వేరే ఒకటే అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ తీసుకున్నా ఆ వాల్యూ యొక్క బైనరీ వాల్యూ నుండి ఆస్కీ వాల్యూ కన్వర్ట్ చేయడం ఎలా. ఇప్పుడు ఆల్రెడీ మనము క్యాపిటల్ యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత? 1000001. సో దిస్ ఇస్ ద వాల్యూ వి గాట్. అయితే ఇక్కడ మనకు ఇవి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 1000001 కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. కనబడుతుందా? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 7 డిజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 7 డిజిట్ ని, అంటే ఇక్కడ మనము యాస్ బైనరీ ఆస్కీ వాల్యూ నుంచి బైనరీ వాల్యూ కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చెప్పాను? ఎల్సిఎం విత్ 2 తోటి మాత్రమే ఎల్సిఎం చేయాలని చెప్పాను. అదే బైనరీ వాల్యూ నుంచి ఆస్కీ వాల్యూ కన్వర్ట్ చేయాలంటే వి నీడ్ టు డూ అన్న పవరింగ్ విత్ 2 తోటి పవరింగ్ అనేది చేయాలి. ఆ పవరింగ్ వాల్యూ అనేది స్టార్ట్ ఫ్రమ్ దిన 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ద పవరింగ్ వాల్యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నార్మల్ గా సింపుల్ గా ఫస్ట్ నోట్ డౌన్ చేసుకున్నాం వాల్యూ. ఇప్పుడు నేను డైరెక్ట్ గా రాస్తాను. 1000004 ఈ వాల్యూ 10001 ఈ వాల్యూ. అయితే ఈ వాల్యూ ఫ్రమ్ ది, ఇప్పుడు మీకు ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్స్ లలో రైట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇది 1th డిజిట్, ఇది 10th డిజిట్, ఇది 100 డిజిట్స్, 1000 డిజిట్స్ అని చెప్పి ఇలా ప్లేసెస్ ఉంటాయి, మీరు చిన్నప్పుడు నేర్చుకుంటారు. అలానే ఇప్పుడు ఫ్రమ్ ది రైట్ సైడ్ నుంచి వీ నీడ్ టు నోట్ డౌన్ ద పవరింగ్ వాల్యూస్ అనేవి కింద నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు పవరింగ్ వాల్యూస్ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి రాస్తాను, బట్ మీరు మాత్రం అలా, అంటే ఇక్కడ డైరెక్ట్ నాకు తెలుసు కాబట్టి సో ఇలా నేను ఇక్కడ ఐఎమ్ నోట్ డౌన్ దిస్ వాల్యూస్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వాల్యూకి 1000001 కి నేను ఇక్కడ ఫ్రమ్ ది రైట్ సైడ్ నుంచి ఇంక్రిమెంట్ చేసుకుంటూ నేను పవరింగ్ వాల్యూ, అంటే నేను 2 ఆస్ట్రిక్ అంటే పవరింగ్ వాల్యూ అని అంటారు. అది పైథాన్ లో మీకు అర్థం అవుతుంది, నెక్స్ట్ టాపిక్స్ లలో వస్తుంది. ఆస్ట్రిక్ పవరింగ్ వాల్యూ అంటారు. ఇలా నేను జస్ట్ నార్మల్ గా అలా మీకు రాశాను. ఇది పవరింగ్ అనుకోండి, 2 పవర్, మనం ఇలా 2 పైన పవర్ వాల్యూ రాస్తాం కదా, సో సేమ్ అలాగా నేను రాశాను అనుకోండి. సో ఇప్పుడు ఏంటిది? ఇది 2 పవర్ 0, ఇది 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6. అంటే ఇక్కడ 2 పవర్ 6 వరకే ఎందుకు రాశానంటే ఈ డిజిట్ అనేది 7 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 6 వరకు అయిపోయింది. 8, 9, 10, ఇప్పుడు 1000 చూసుకుంటే ఇట్ హ్యాస్ 8 or 9 డిజిట్స్ ఉన్నాయి. అంటే 1000 ని మనం బైనరీ వాల్యూ కన్వర్ట్ చేసినప్పుడు విల్ గెట్ 8 or 9 డిజిట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మీరు కన్వర్ట్ చేసేటప్పుడు మీ 2 పవర్ 6 వరకే ఆగిపోదు. 2 పవర్ 7, 2 పవర్ 8, 2 పవర్ 9 అని చెప్పి అలా మీకు వాల్యూస్ అనేవి వస్తాయి. అయితే ఈ వాల్యూకి 2 పవర్ 6 వరకే వచ్చింది. సో 2 పవర్ 6 వరకు ఇలా నేను జస్ట్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఆ వాల్యూని రాసుకొని ఫ్రమ్ ది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు 2 పవర్ వాల్యూస్ అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. ఆ 2 పవర్ లో 0 నుంచి నోట్ డౌన్ చేసుకోవాలి. వీ నీడ్ టు నోట్ డౌన్ ఫ్రమ్ ది 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటూ మీరు నోట్ డౌన్ అనేది చేసుకోవాలి. సో నోట్ డౌన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే వాల్యూ, సో వాట్ ఎవర్ ద వాల్యూ వీ హ్యావ్, సో ఈ వాల్యూని, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూని ఈ బిట్, ఈ బైనరీ వాల్యూ ఏదైతే 1 ఉందో ఈ 1 ని ఈ పవరింగ్ వాల్యూని వీ నీడ్ టు డూ అయినా మల్టిప్లై చేయాలి. అంటే ఈ 1 ఇంటూ 2 పవర్ 6 మల్టిప్లై, అండ్ 0 ఇంటూ 2 పవర్ 5, 0 ఇంటూ 2 పవర్ 4, 0 ఇంటూ 2 పవర్ 3, 0 ఇంటూ 2 పవర్ 2, 0 ఇంటూ 2 పవర్ 1, 0 ఇంటూ 1 ఇంటూ 2 పవర్ 0 అని చెప్పి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసుకుంటూ ఈ ఈ ఈ బైనరీ వాల్యూని ఈ బైనరీ వాల్యూని యాడ్ చేయాలన్నమాట. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే 1 ఇంటూ 2 పవర్ 6 చేశాను, ఇంటూ చేశాను. ఆ బైనరీ వాల్యూని పవరింగ్ వాల్యూని ఇంటూ చేశాను, ఇంటూ చేసి ప్లస్ యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ బైనరీ వాల్యూని కూడా ఇంటూ చేసి యాడ్ చేయాలన్నమాట. అంటే 0 ఇంటూ 2 పవర్ 5, నెక్స్ట్ 0 ఇంటూ 2 పవర్ 4,
ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 3, 0 ఇంటూ 2 పవర్ 2 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0. దిస్ ఇస్ ద వాల్యూ. సో అర్థమైందా ఇక్కడ వరకు స్టెప్? సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ బైనరీ వాల్యూ రాసుకొని ఆ బైనరీ వాల్యూ కింద మీరు ఏంటిది 2 పవర్ 0 నుంచి ఫ్రమ్ ది రైట్ సైడ్ నుంచి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అలా ఎంత వరకు బైనరీ వాల్యూ ఉంటుందో అంతవరకు. నా కేసులో ఇక్కడ ఉన్న ఈ ఏ వాల్యూకి ఉన్న వాల్యూకి సో వి హ్యావ్ 2 పవర్ 6 వరకే ఉంది. సో కాబట్టి వీఆర్ గెటింగ్ 2 పవర్ 6 వరకే రాశాను. ఒకవేళ నాకు 2 పవర్ 7, 2 పవర్ 8 అవి ఉంటే నేను ఆ వాల్యూస్ కూడా నేను రాసుకుంటుండే అక్కడ. లేదు కాబట్టి ఐఎమ్ నాట్ రిటర్న్ దాట్. ఓకేనా? సో 2 పవర్ 6 వరకు రాసిన తర్వాత ఏంటిది, ఈ బైనరీ వాల్యూని ఈ పవరింగ్ వాల్యూని మల్టిప్లై చేస్తూ నెక్స్ట్ వాల్యూకి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను అదే చేశాను. 1 ఇంటూ 2 పవర్ 6 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 5 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 4 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 3 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 2 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0. ఇది అర్థమైందా ఇక్కడ వరకు? అర్థమైందా? సో అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, వాట్ వీ హ్యావ్ టు డూ, ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూ మనకు ఒక విషయం తెలుసు, ఎనీథింగ్ అది ఏదైనా సరే ఎంత పెద్ద వాల్యూ అయినా సరే ఇంటూ 1 కానీ చేసామనుకోండి అదే వాల్యూ అవుతుంది. ఎనీథింగ్ ఇంటూ 1 దట్ వాల్యూ ఇస్ ఎనీథింగే అవుతుంది. అది ఇప్పుడు 10,000 ఇంటూ 1 అయితే దాని వాల్యూ వచ్చేసరికి 10,000 అవుతుంది. 10,000 అది 10 crores ఇంటూ 1 అయినా సరే దాని వాల్యూ వచ్చేసరికి 10 crores అవుతుంది అన్నమాట. అంటే ఎనీథింగ్ ఇంటూ 1 దట్ వాల్యూ ఇస్ ఎనీథింగే అవుతుంది. అయితే మనకి ఇంకో విషయం కూడా తెలుసు, ఎనీథింగ్ ఇంటూ 0 దట్ వాల్యూ ఇస్ 0. అది ఎంత పెద్ద వాల్యూ ఉన్నా సరే ఇంటూ 0 కానీ చేసామనంటే దట్ ఫైనల్ ఆన్సర్ ఇస్ 0. 10 crores ఇంటూ 0 ఏం చేసామనుకోండి దానికి ఆన్సర్ ఎంత, 0 అంతే. అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 0 ఇంటూ 2 పవర్ 5, 0 ఇంటూ 2 పవర్ 4, 0 ఇంటూ 2 పవర్ 3, 0 ఇంటూ 2 పవర్ 2, 0 ఇంటూ 2 పవర్ 1 ఇవన్నీ కూడా మీకు అక్కడ జీరోస్ అయిపోతాయి. మిగతా అన్ని ఎనీథింగ్ ఇంటూ 1 అండ్ దట్ ఎనీథింగ్ అవుతాయి. అంటే ఇప్పుడు 1 ఇంటూ 2 పవర్ 6 అంటే ఎంత అంటే 2 పవర్ 6 అవుతుంది, అంతే కదా? సో 1 ఇంటూ 2 పవర్ 6 ఇస్ 2 పవర్ 6 అంటే 1 ఇంటూ 2 పవర్ 6 అంటే 2 పవర్ 6 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 5 అంటే ఎంత, 0. అండ్ 0 ఇంటూ 2 పవర్ 4 అంటే ఎంత, 0. అండ్ 0 ఇంటూ 2 పవర్ 3 అంటే ఎంత, 0. 0 ఇంటూ 2 పవర్ 3 అంటే 2 పవర్ 5 4 3 2. 0 ఇంటూ 2 పవర్ 1 అంటే కూడా 0. అండ్ నెక్స్ట్ 1 ఇంటూ 2 పవర్ 0 అని అంటే ఇట్ విల్ బి 2 పవర్ 0. సో ఇక్కడ 2 పవర్ 6 0 0 0 0 0 అండ్ 2 పవర్ 0. సో ఈ థింగ్స్ అనేవి వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. అయితే ఇప్పుడు ఇక్కడ 2 పవర్ 6 0 0 0 0 అండ్ 2 పవర్ 0. సో ఇవన్నీ అదే అంటే ఇక్కడ ఏంటిది అన్ని మల్టిప్లై అడిషన్ చేసినప్పుడు అవన్నీ జీరోస్ అయిపోతాయి. అంటే మీకు ఇక్కడ మిగిలేది ఏముంటుంది, 2 పవర్ 6 ఉంటుంది ప్లస్ 2 పవర్ 0 ఉంటుంది, అంతే కదా? ఇది అంటే మీరు ఇక్కడ 2 పవర్ 6 అంటే 2 పవర్ 6 అంటే దాని మీనింగ్ ఏంటిది, 2 పవర్ 6 అంటే ఎంత, 2 పవర్ 6 2 ఇంటూ 6 అంటే 12 అండి. 2 పవర్ 6 అంటే 2 ఇంటూ 6 అని అంటేనేమో 2 ఇంటూ 6 అని అంటేనేమో అది మల్టిప్లికేషన్. 2 పవర్ 6 అంటేనేమో 2 ని 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 పవర్ 6 అని అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 2 ఇంటూ 2 అలా మీరు వీ నీడ్ టు డూ అన్న మల్టిప్లై విత్ 6 టైమ్స్ అనేది మల్టిప్లై చేయాలి. అప్పుడు మీకు ఎంత వస్తుంది, సో 2 పవర్ 6 అని అంటే ఎంత, 64. 2 ఇంటూ 6 అనట్లే నేను 2 పవర్ 6 అంటే 2 ని 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ని 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 64 అవుతుంది. అండ్ నెక్స్ట్ 2 పవర్ 0. 2 పవర్ 0 అంటే ఎంత,
ఇక్కడ 2 పవర్ 0 అంటే జీరో కాదు. ఇక్కడ ఒకటి మ్యాథ్స్ లో ఒక థీరం ఉంటుంది. ఏంటి అంటే ఎనీథింగ్ పవర్ జీరో అయితే దాని యొక్క వాల్యూ వచ్చేసరికి 1. అది ఎనీథింగ్ అనే ఉండాలి. దాని యొక్క పవర్ వాల్యూ జీరో అని ఉంటే దాని వాల్యూ వచ్చేసి 1. అంటే 10 crores పవర్ జీరో కానీ ఉంటే దాని వాల్యూ ఎంత? 1. అదే 10 crores పవర్ 1 ఉంటే 10 crores అవుతుంది. అంటే ఇక్కడ మనకు అంత పెద్ద వాల్యూ లేదు. ఇక్కడ ఓన్లీ ద సింపుల్ వాల్యూ 2 పవర్ 0 ఉంది. సో 2 పవర్ 0 అంటే వాల్యూ ఎంత? 1. అంటే ఇప్పుడు 64 + 1 అంటే ఎంత? 65. ఈ 65 కదా, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1000001 అనేది. అదే మనం ఇక్కడ టాలీ అయిపోయింది. ఓకేనా? సో ఇలా ఎంత పెద్ద వాల్యూనైనా సరే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడ పవరింగ్ కి మల్టిప్లికేషన్ కి దే షుడ్ హ్యావ్ అన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. పవరింగ్ వాల్యూకి మల్టిప్లికేషన్ వాల్యూకి దే షుడ్ హ్యావ్ అన్ డిఫరెన్స్. ఇక్కడ 2 పవర్ 6 అంటే వేరు, 2 × 6 అంటే వేరు. 2 పవర్ 6 అని అంటే 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేయడం. 2 × 6 అని అంటే 2ని 6 తోటి మల్టిప్లై చేయడం. 2ని 6 తోటి మల్టిప్లై చేయడం వేరు, 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేయడం వేరు. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? ఆన్లైన్ ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ హౌ కంప్యూటర్ వర్క్స్. కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మనం ఏదైతే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూ అంటే ఏదైతే ఆల్ఫాబెట్స్ ఇస్తామో ఆ ఇచ్చిన ఆల్ఫాబెట్స్ ని అది ఎలా అర్థం చేసుకొని మనకి ఎలా రిప్లై ఇస్తుంది అనేది మనం ఇదంతా ఎల్సిఎం పవరింగ్ ఇదంతా ఇది చేసుకోదు. అది మనకు అర్థం కావాలని చెప్పి మనం చేసాం ఈ కాన్సెప్ట్ అనేది. ఓకేనా? వీ హ్యావ్ డన్ దట్ థింగ్ అనేది. సో అది మనము చేసామన్నమాట. అది అర్థం చేసుకోదు, మనం అర్థం చేసుకోదు. ఇది అర్థమైందా ఇప్పుడు హౌ ద కంప్యూటర్ వర్క్స్ అనేది? ఓకేనా? సో నెక్స్ట్ వి గో టు ద నెక్స్ట్ టాపిక్. యా, ఇప్పుడు యూ హ్యావ్ నా మీకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఎవ్రీవన్ మొబైల్ ఫోన్స్. అయితే ఇప్పుడు మీ మొబైల్ ఫోన్స్ అంటే మీరు మీకున్న మొబైల్ ఫోన్స్ యొక్క స్టోరేజ్ ఎంత? 128 GB. ఇంకా అందరికి 128 GB 248 ఉండదు. Hmm? 256 ఉంటుంది, 248. ఓకేనా? సో దట్ వాల్యూ అనేది అంటే ఇప్పుడు ఏంటిది, మీరు ఇప్పుడు మొబైల్ యొక్క స్టోరేజ్ ఎంత అని అంటే యు ఆర్ సేయింగ్ అన్న 256 GB అండ్ అన్న 128 GB 64 GB, ఇలా మీరు 32 GB అని చెప్పి ఇలా మీకు యు ఆర్ సేయింగ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ జీబీస్ ఫార్మాట్ లో యు ఆర్ సేయింగ్. అలానే కదా మీరు చెప్తుంది. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక వెజిటేబుల్ మార్కెట్ కి పంపించాను అనుకోండి, మీరు ఇప్పుడు టమాటోస్ బై చేసుకొని రామన్నాను అనుకోండి, ఏ ఫార్మాట్ లో మీరు బై చేసుకొని వస్తారు? సో ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ కేజీస్ అండ్ అన్న గ్రామ్స్ ఫార్మాట్ లో మీరు బై చేసుకొని వస్తారు. ఇప్పుడు అదే థింగ్ మీరు ఇక్కడ నుంచి ఎల్బినార్ కి వెళ్ళమని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది అని చెప్పాలనుకుంటే మీరు దాని ఎలా ఏ ఫార్మాట్ లో చెప్తారు మీరు? కిలో ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ కిలోమీటర్స్ అండ్ మీటర్స్ ఫార్మాట్ లో మీరు క్యాల్కులేట్ చేస్తారు. అయితే ఇప్పుడు మీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది అంటే ఒక ప్లాట్ ఉందని అనుకుందాం, ప్లాట్. సో ప్లాట్ ఉంటే ఇప్పుడు ఆ ప్లాట్ ఫ్లాట్ కాదు, ప్లాట్. సో ప్లాట్ ఉంది అని అంటే మీరు ఆ ప్లాట్ ఎంత ఉంది అని చెప్పాలనుకుంటే ఎలా చెప్తారు? సో ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ ఫార్మాట్ లో చెప్తారు. అదే మీకు ఒక ల్యాండ్ ఉంది అంటే ద ఫార్మ్ ల్యాండ్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఆ ఫార్మ్ ల్యాండ్ ఎంత ఉంది అని అంటే ఎలా చెప్తారు? సో ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఎక్కర్స్ లో ఉంది, గుంటాస్ లో ఉంది అని చెప్పి సంథింగ్ అనేది మీరు చెప్తారు. అయితే ఇక్కడ మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మెజర్మెంట్ లో చేస్తున్నారు. మీరు ప్రతి దానికి వీ హ్యావ్ మెజర్మెంట్. ఇప్పుడు మీ డాటా యొక్క అంటే మీ మొబైల్ యొక్క స్టోరేజ్ ఎంత అని అంటే దాని ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ 128 GB 256 GB అని చెప్పి జీబీస్ ఫార్మాట్ లో చెప్పారు. అదే ఒక టమాటోస్ బై చేయండి అని అంటే ఇన్ ద కేజీస్ అండ్ గ్రామ్స్ ఫార్మాట్ లో, డిస్టెన్స్ అని అంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ మీటర్స్ అండ్ కిలోమీటర్స్ ఫార్మాట్ లో చెప్తారు. అండ్ ప్లాట్ గురించి అంటే యార్డ్స్ అండ్ స్క్వేర్ యార్డ్స్ ఫార్మాట్ లో యూఆర్ గోయింగ్ టు సే. అండ్ ల్యాండ్ అయితే ఎకర్స్ ఫార్మాట్ లో, గుంటాస్ ఫార్మాట్ లో యూఆర్ గోయింగ్ టు సే. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ మెజర్మెంట్ అనేది ఉంది. సేమ్ అలాగనే ఇక్కడ కంప్యూటర్ లో ఉండే డాటాకి కూడా మెజర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అసలు ఈ డాటా అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ డాటా మెజర్మెంట్ ఏంటంటే తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ అసలు డాటా అంటే ఏంటిది. సో ఇక్కడ డాటా అంటే నథింగ్ బట్ అన్న ఇన్ఫర్మేషన్. So data is nothing but an information. That is an any kind of information. It is in a collection of information or in a group of information or in a information. So we are going to call it as an information. It may be in a any type కావచ్చు. అది క్యారెక్టర్ టైప్ అన్న కావచ్చు, న్యూమరిక్ టైప్ అన్న కావచ్చు, ఇంకేదన్నా టైప్ అన్న కావచ్చు, ఇమేజ్ అన్న కావచ్చు, ఆడియో అన్న కావచ్చు, ఏదైనా సరే దాని ఇన్ఫర్మేషన్ ని డాటా అని అంటారు. ఓకేనా? ఇట్ మే బి ఎనీథింగ్. అంటే ఇప్పుడు మీరు యూజ్ చేసే మొబైల్స్ లో మీరు ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటున్నారు. అది ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మాట్ లోనైనా స్టోర్ చేసుకోవచ్చు, ఇమేజ్ ఫార్మాట్ లోనైనా సరే, వీడియో ఫార్మాట్ లో కానీ, ఆడియో ఫార్మాట్ లో కానీ, అవన్నిటినీ కూడా వీఆర్ గోయింగ్ టు కాల్ డాటానే అంటారు అనమాట. అయితే ఇక్కడ ఈ డాటాని ఎలా మెజర్ చేస్తారు? సో హౌ డాటా క్యాన్ బి మెజర్డ్. సో డాటాని ఎలా మెజర్ చేస్తారు? సో హౌ కెన్ బి మెజర్ ద డాటా. సో ఇక్కడ ఈ డాటా అనేది ఎలా మెజర్ చేస్తారు అని అంటే, ఇప్పుడు నేనేం చెప్పాను, కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ 0 and 1. సో కంప్యూటర్ ఏం అర్థం చేసుకుంటుంది అని చెప్పాను, ఒకటి 0, ఇంకోటి 1. ఈ రెండు వాల్యూస్ అర్థం చేసుకుంటారు. అయితే ఈ రెండు వాల్యూస్ కూడా డాటా, అది డాటా అనే అంటారు. అది మరి ఆ డాటాని ఎలా మెజర్ చేస్తారు అని అంటే, we need to measure in that format of an ఏమైంది ఇప్పుడు అది? మేడం సార్ చెప్పండి సార్ ఉన్నారా? ఒకసారి ఏదో ఇప్పుడు ఏదైంది, అదే ఇదా స్విచ్ బోర్డ్ పడిపోయినాడు. ఏమండి just a minute. ఎక్కడ సౌండ్ వచ్చింది? స్విచ్ బోర్డ్ లో రాలేదు, ఇక్కడ రాలేదు. ఒకటి రిమోట్ ఉంటుంది కదా, దాంతో రిమోట్ లేదా? అప్ అండ్ డౌన్ వచ్చి పడిపోయింది. సో ఇప్పుడు డాటా అంటేనేమో ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎలా మెజర్ చేస్తాము అంటే, ఇప్పుడు నేను ఏం చెప్పాను, కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ అన్న 0s and 1s ని మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అని చెప్పాను. సో కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ 0 and 1, ఈ రెండు వాల్యూస్ ని మాత్రమే కంప్యూటర్ అనేది అర్థం చేసుకుంటుంది అని చెప్పాను. సో కాబట్టి ఈ 0 and 1 ని కంప్యూటర్ ఫార్మాట్ లో, మెజర్మెంట్ ఫార్మాట్ లో చెప్పాలి అని అనుకుంటే, సో వీటిని ఏమంటారు అని అంటే బిట్ అని అంటారు. బిట్. సో అంటే 1 బిట్.
1 బిట్ అని అంటారు. 1 బిట్ అని అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే ఇట్ మే బి అన్న 0 అన్న కావచ్చు, లేదు అని అంటే 1 అన్న కావచ్చు. ఇట్ మే బి 0 ఆర్ 1 అంటే నాట్ అ బోత్, రెండు కావు. 1 బిట్ అని అంటే నథింగ్ బట్ అన్న ఇట్ మే బి 0 ఆర్ ఇట్ మే బి 1. సో ఈ రెండిట్లలో ఏదన్నా ఉండేదాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as 1 బిట్ అని అంట. 1 బిట్ అని అంటే నథింగ్ బట్ అన్న ఇట్ మే బి 0 ఆర్ 1. సో ఈ 0 కానీ 1 కానీ వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as 1 బిట్ అని అంట. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు 1000001 అని ఉన్నాయి కదా. ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి అని అంటే 7 బిట్స్ అనే ఉన్నాయి. ఇక్కడ 2 బిట్స్ లేవు, 1 0 అనే 2 బిట్సే లేవు. సో ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? వి హావ్ 7 బిట్స్. ఈ 1 అనేది ఒక బిట్, 0 అనేది ఇంకో బిట్, ఈ 0 అనేది ఇంకో బిట్. ఇలా ఇలా బిట్స్ లలో వెళ్తే మీకు ఏంటిది, ఇది ఎన్ని బిట్స్ ఉన్నాయంటే మొత్తం 7 బిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో 7 బిట్స్. ఈ 7 బిట్స్ ని ఏమంటారు, సారీ 1 బిట్ ని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as ఇట్ మే బి 0 ఆర్ 1. ఈ రెండిట్లలో ఏదో ఉండేదాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as బిట్ అని అంటారు. అయితే ఈ 7 బిట్ సారీ ఇలా మీకు 8 బిట్స్ ఫార్మాట్, 7 బిట్స్ ఉన్నాయి కదా, అలా మీకు 8 బిట్స్ ఫార్మాట్ లో గానీ ఉంటే, 8 బిట్స్ ఫార్మాట్ లో గానీ ఉంటే అంటే ఇప్పుడు మనకు 1000 గ్రామ్స్ కలిపితే 1 కిలోగ్రామ్ అని అంటారు. అంటే 1000 గ్రామ్స్ ని కలిపితేనే 1 kg అని అంటారు. అలా మీకు 8 బిట్స్ ని కలిపితే వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as 1 బైట్ అని అంటారు. వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as 1 బైట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నాకు 0 నుంచి 7 అంటే అక్కడ నాకు 7 బిట్సే ఉన్నాయి. అలా మీకు పెద్ద వాల్యూ తీసుకుంటే 8 9, ఇప్పుడు 1000 తీసుకుంటే 9 బిట్స్ ఉన్నాయి. అక్కడ 1000 వాల్యూని ఇప్పుడు కన్వర్ట్ చేస్తే 9 బిట్స్ సంథింగ్ ఉంటాయి, 9 10 బిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటిది, 1 బిట్ ఎక్స్ట్రాగా 2 బిట్స్ అనేవి ఎక్స్ట్రాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇంకా పెద్ద వాల్యూస్ తీసుకుంటే ఇట్ హ్యావ్ సమ్ మోర్ ఎక్కువ బిట్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు అలా మీకు ఏంటి అని అంటే ఇప్పుడు 8 బిట్స్ కి మీరు 1 బైట్ అవుతే ఇంకా 8 బిట్స్ కి కలిపితే అంటే ఇప్పుడు అంటే 1 నుంచి 8 వరకు 8 బిట్స్, 8 బిట్స్ ని 1 బిట్ అవుతుంది. మళ్ళీ 9 నుంచి 16 వరకు ఇంకో 1 బిట్ అవుతుంది. అంటే ఇది ఈ మొత్తం 1 to 16 వరకు ఎన్ని బిట్స్ ఉన్నట్టు, 2 బైట్స్ అనేవి ఉన్నట్టు. అదే 1 నుంచి 24 వరకు ఎన్ని బైట్స్ ఉన్నట్టు, 3 బైట్స్. అలా మీకు మొత్తము 1024 బైట్స్ కానీ ఉంటే, సో 1024 బైట్స్ కానీ ఉంటే ఆ 1024 బైట్స్ ని మనం ఏమంటామంటే 1 కిలోబైట్ అని అంటాం. 1 కిలోబైట్ అని. 1 కిలోబైట్ అంటే ఏంటి అని అంటే దాని షార్ట్ ఫామ్ లో మనం ఏమంటామనంటే కేబీ. వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as కేబీ. 1 కిలోబైట్ ని కేబీ అంటే మనం ఇప్పుడు మన మొబైల్లో ఫొటోస్ ఏమన్నా అవి చూసుకుంటే వాటిని ఏమంటాం, ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ కేబీస్ ఫార్మాట్ లో ఉంటాయి. సో ఆ కేబీస్ ఫార్మాట్ లో 1024 బైట్స్ ని కలిపితే 1 కిలోబైట్ అని అంటారు, 1 కేబీ. సో వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as 1 కేబీ అనేది అంటున్నాం. సో ఇలా మీకు ఈ 1024 అంటే ఇప్పుడు అంటే 1024 బైట్స్ ని కలిపితేనే 1 కిలోబైట్. ఇంకో 1024 అయితే ఇంకో 1 కిలోబైట్ అవుతుంది, ఇంకో 1024 అయితే ఇంకో 1 కిలోబైట్. అలా మీకు మొత్తము 1024 కిలోబైట్స్ కానీ ఉంటే, 1024 కిలోబైట్స్ కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే 1 మెగాబైట్ అని అంటారు. 1 మెగాబైట్ దాన్ని షార్ట్ ఫామ్ లో ఎంబీ. మనం ఇప్పుడు వీడియో స్టోరేజ్ ఎంత ఉంది, ఫోటో స్టోరేజ్ ఎంత ఉంది అని అంటే 1 MB ఉంది, 200 MB ఉంది, 400 MB ఉంది, 800 MB ఉంది అని చెప్పి ఇలా ఎంబీస్ ఫార్మాట్ లో చెప్తుంటాం మనం డాటా అనేది. సో ఇన్ దట్ ఫార్మాట్ లో మీకు అది అనేది ఉంటుంది అనమాట. సో అంటే 1024 కిలోబైట్స్ కానీ ఉంటే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as 1 మెగాబైట్. దాన్ని షార్ట్ ఫామ్ లో 1 MB అని అంటారు. ఇంకో 1024 కిలోబైట్స్ కానీ కలిపితే ఇంకో 1 MB, ఇంకో 1024 కిలోబైట్స్ కానీ కలిపితే ఇంకో 1 MB. అలా మీకు 1024 మెగాబైట్స్ కానీ ఉంటే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as 1 జిగాబైట్ అన్నట్టు. సో 1024 మెగాబైట్స్ కానీ ఉంటే దాన్ని ఏమంటాము 1 జిగాబైట్. సో జిగాబైట్ అని అంటే నథింగ్ బట్ జీబీ. అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు కదా మా మొబైల్ యొక్క స్టోరేజ్ ఎంత ఉంటుంది అంటే 256 GB ఉంటుంది, 128 GB ఉంది అని చెప్పి ఇలా చెప్పారు కదా. అంటే మీకు ఇక్కడ 256 GB, 128 GB ఏదైతే జీబీస్ ఏవైతే ఉన్నాయో అందులో 1 GB కి ఎంత MB ఉంటుందంటే
1024 MB అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు డాటా అనేది వస్తుంది అంటే మీరు నెట్ ద్వారా యూజ్ చేసుకుంటారు, మీకు డైలీ ఇంత సో అండ్ సో డాటా అని చెప్పి వస్తుంది అనమాట. సో ఆ డైలీ వచ్చే ఆ డాటా అనేది ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేసుకోవడానికి బై ద నెట్ ద్వారా యూజ్ చేసుకోవడానికి దాని డాటా అని చెప్పి పేరు పెట్టారు, దానికి ఒక పేరు. అయితే మీరు ఆ ఇన్ఫర్మేషన్ ని ఏదైతే యూజ్ చేసుకుంటారో నెట్ ద్వారా ఆ యూజ్ చేసుకునేది 1024 MB మాత్రమే మీరు యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర 1 GB డాటా ఉందంటే 1024, మీ దగ్గర 1024 MB కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇక మీ డాటా కంప్లీటెడ్ అని వస్తుంది మీకు అక్కడ ఉంటే, మీకు అక్కడ వరకు వస్తుంది. అంటే ఇక్కడ నార్మల్ గా 1000 MB అంటారు, కానీ 1000 MB కాదు, 1024 MB కలిపితే 1 GB 1 GB అనేది అవుతుంది. అలా మీకు 1024 ఇంకో 1024 కలిపితే 1 GB ఇంకో 1 GB, అలా మీకు మొత్తం 1024 GB కానీ ఉంటే దాన్ని ఏమంటామంటే 1 TB అని అంటాం. 1 TB. సో టెరాబైట్ అంటే ఏంటంటే టీబీ. ఇప్పుడు మనము ల్యాప్టాప్స్ కానీ ఏమన్నా కొంటే ఆ ల్యాప్టాప్స్ యొక్క స్టోరేజ్ ఎంత ఉంది అంటే 1 TB ఉంది, 2 TB ఉంది అనేది ఇలా చెప్తుంటాం. 1.5 TB అని చెప్పి ఇలా టీబీస్ లలో ఫార్మాట్ చెప్తాం. టీబీస్ అని అంటే నథింగ్ బట్ 1024 GB ఉన్నది అని అర్థం. 1 TB ఉంది అని అంటే మీ మీ ల్యాప్టాప్లలో నథింగ్ బట్ 1024 GB స్టోరేజ్ వరకు ఉంది కెపాసిటీ అని చెప్పి దాని యొక్క అర్థం అనమాట. ఇలా మీకు ఇలా డాటాని ఈ విధంగా బిట్స్ అండ్ బైట్స్ ఫార్మాట్ లో మెజర్ చేస్తారు. హౌ డాటా క్యాన్ బి మెజర్స్ అని అంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ బిట్స్ అండ్ బైట్స్. బిట్స్ అండ్ బైట్స్ ఫార్మాట్ లో డాటా అనేది మెజర్ అనేది చేస్తారు. సో ద డాటా క్యాన్ బి మెజర్స్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ బిట్స్ అండ్ బైట్స్. సో బిట్స్ అండ్ బైట్స్ ఫార్మాట్ లో డాటా అనేది మెజర్ అనేది చేస్తారు. ఓకేనా? సో దిస్ థింగ్. అండ్ నెక్స్ట్ ఈ బిట్స్ అండ్ బైట్స్ ఫార్మాట్ లో ఏదైతే మెజర్ చేస్తారో ఇంకా చాలా ఉంటాయి మీకు ఇక్కడ వరకు ఎనఫ్ ఫర్ దిస్ డాటా. సో 1024 = 1 TB. అలా మళ్ళీ 1024 అయితే మళ్ళీ పెంటాబైట్, యోగాబైట్, సెటాబైట్ అని చెప్పి ఇలా బైట్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ డాటాస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు అంత అవసరం లేదు, జస్ట్ ఇక్కడ వరకు తెలిస్తే చాలు డాటా గురించి. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ అబౌట్ ద డాటా రిలేటెడ్ టు దిస్. సో వన్ డాటా హౌ డాటా కెన్ బి మెజర్స్ అని అంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ బిట్స్ అండ్ బైట్స్ ఫార్మాట్ లో డాటా అని మెజర్స్. ఇక్కడ డాటా అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ బిట్స్ అండ్ బైట్స్ ఫార్మాట్ లో మెజర్ అనేది చేస్తాము. ఓకేనా? సో దాట్ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ డాటా ఏదైతే మనం మెజర్ చేస్తామో, సో వాట్ ద డాటా వీఆర్ మెజరింగ్. సో మనం మెజర్ చేసే డాటా ఏదైతే ఉంటుందో ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇలానే బిట్స్ అండ్ బైట్స్ ఫార్మాట్ లో. అలా మీకు 1 బిట్ అని అంటే నథింగ్ బట్ 0 or 1. ఓకేనా? సో ఇక్కడ మనం ఇప్పుడు ఇంతకు ముందు నేను ఇక్కడ బైనరీ వాల్యూస్ అని అన్నాను కదా, ఈ 1000000 అనే బైనరీ వాల్యూస్, వీటినే మనం బిట్ వాల్యూస్ అని కూడా అంటాం. బిట్ వాల్యూస్ అన్నా బైనరీ వాల్యూస్ అన్నా ఒకటే, మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. బైనరీ అని అంటే బైనరీ లాంగ్వేజ్ లో దాని వాల్యూస్ ని బైనరీ వాల్యూస్ అని అంటాం, వాటిని బిట్ వాల్యూస్ అని అంటాం. ఓకేనా? 1 బిట్ అంటే నథింగ్ బట్ ఇట్ మే బి 0 or 1. 0 1 రెండు ఉన్నాయంటే ఇట్ ఈస్ అన్న 2 బిట్ అని అర్థం. ఓకేనా? సో 2 బిట్. అలా మీకు అక్కడ ఎన్ని బిట్స్ ఉంటే అన్ని బిట్స్. అలా మీకు 8 బిట్స్ ఫార్మాట్ లో కానీ మీకు అది ఉంటే దాని 8 బిట్స్ ని 1 బైట్ అని అంటారు. ఓకేనా? సో అలా అయితే ఇక్కడ ఏ వాల్యూ అనేది ఎన్ని బిట్స్ ఆఫ్ మెమరీని స్టోర్ చేసుకుంటుంది అంటే ఓన్లీ 7 బిట్స్ ఆఫ్ మెమరీని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే 1 బైట్ కూడా స్టోర్ చేసుకోదు, అంతకన్నా తక్కువనే స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏ అనే క్యారెక్టర్ ఇస్తే ఇట్ విల్ స్టోర్స్ ఓన్లీ ద 7 బిట్స్ ఆఫ్ మెమరీ. ఇంకోసారి నేను మళ్ళీ ఏ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏంటిది E7 R7 14 బిట్స్ ఆఫ్ మెమరీ. అంటే 14 బిట్స్ అని అంటే నథింగ్ బట్ ఎన్ని 1 బిట్ సారీ 1 బైట్ అండ్ దానికి ఏంటి 6 బిట్స్ అని 1 బైట్ 6 బిట్స్ అనేది స్టోర్ చేస్తుంది. అట్లా అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు మీరు ఇంతకు ముందు మొబైల్ యొక్క స్టోరేజ్ ఎంత అని అంటే 256 GB అని చెప్పారు కదా, 256 GB అని చెప్పారు కదా. మరి ఈ 256 GBకి ఎంత MB ఉంటుంది? మరి 256 GBకి ఎంత MB ఉంటుంది? 256 GBకి ఎంత MB ఉంటుంది? ఎంత ఉంటుంది? వెళ్ళదా? లెక్క మరి అదంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంత గణం చేస్తున్నాను. సో 1 GBకి ఎంత ఉంటుందని చెప్పాను? 1 GBకి ఎంత MB ఉంటుందని చెప్పాను? 1 GBకి
ఎంత ఎంబీ ఉంటుంది అని చెప్పాను? 1024 MB ఉంటుంది అని చెప్పాను. మరి 256 GBకి ఎంత ఎంబీ ఉంటుంది మరి? 256 ఇంటూ 1024. ఇప్పుడు ఈ వాల్యూ చేస్తే వచ్చే వాల్యూ ఎంబీ, అంతే కదా? సో ఇదే సింపుల్ థింగ్. 256 ఇంటూ మీరు దాని కరెక్ట్ వాల్యూ నేను చెప్పమనట్లేదు. సో యూ నీడ్ టు సేవ్ దిస్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూ. 256 ఇంటూ 1024 చేస్తే ఎంత వస్తుందో అంత ఎంబీ ఆఫ్ స్టోరేజ్ అనేది మీ మొబైల్లో స్టోర్ అవుతుంది అని చెప్పి దాని యొక్క అర్థం. ఓకేనా? సో మరి ఇప్పుడు ఇదే 128 GB ఉంది కదా, ఇప్పుడు ఈ 128 GBకి ఎంత కేబీ స్టోర్ అవుతుంది? ఎంబీ అంటేనేమో 256 ఇంటూ ఏమంటారు 1024 చేశాం కదా. మరి ఎంబీ అంటే ఇప్పుడు నేను జీబీ ఉంది, 128 GBకి ఎంత కేబీ స్టోరేజ్ చేసుకుంటుంది? 128 ఇంటూ 1024 ఇంటూ 102, ఇంతే సింపుల్ థింగ్. అంటే ఈ 128 ఇంటూ 1024 MBS ఎంత వస్తుంది? మెగాబైట్స్ లో వస్తుంది, అంటే ఎంబీలలో వస్తుంది. ఆ వచ్చిన ఎంబీని మళ్ళీ 1024 తోటి చేస్తే ఇన్ ద కిలోబైట్స్ లో వస్తుంది అనమాట. అలా మనము డాటాని మనం మెజర్ అనేది చేస్తాం. వీఆర్ గోయింగ్ టు మెజర్ ద డాటా ఇన్ దట్ ఫార్మాట్ లో మెజర్ అనేది చేస్తాం. ఓకేనా? అర్థమైందా? డాటాని ఎలా మెజర్ చేయాలి అండ్ నెక్స్ట్ హౌ కంప్యూటర్ వర్క్స్ అండ్ అన్న కంప్యూటర్ అంటే ఏంటి అనేది చెప్పాను. అండ్ నెక్స్ట్ we move to the next topic. ఇప్పుడు మనం ఏంటిది మనం నేర్చుకునేది వీఆర్ లర్నింగ్ అన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నాం. లైక్ పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకుంటున్నాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఏం చేస్తాము? ప్రోగ్రామ్ రాస్తాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వీఆర్ గోయింగ్ టు రైట్ అన్న ప్రోగ్రామ్స్ అనేది రాస్తాం. మరి అసలుకి ప్రోగ్రామ్ అంటే ఏంటిది? సో వాట్ ఈస్ మీన్ బై న ప్రోగ్రామ్? సో వాట్ ఈస్ ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ అంటే ఏంటిది? సో డూ హ్యావ్ ఎన్ ఐడియా? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. యా, సో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం సింపుల్ గా చెప్పాలి అని అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as నా ప్రోగ్రామ్ అని అంటారు. అయితే ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని సింపుల్ గా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రోగ్రామ్ అన్నారు. అంటే ఇప్పుడు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రోగ్రామ్ అని అంటారు అంటే ఇప్పుడు నేను రాసేవన్నీ ఇన్స్ట్రక్షన్సే కదా, కంప్యూటర్ కి నేను రాసేవన్నీ ఇన్స్ట్రక్షన్సే కదా. ఇప్పుడు ఇదంతా ప్రోగ్రామ్ అయిందా? ఇప్పుడు కాలేదు కదా. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఏ వెల్ డిఫైన్డ్ టాస్క్, యాజ్ ఏ వెల్ డిఫైన్డ్ టాస్క్, వెల్ డిఫైన్డ్ టాస్క్ లాగా యూస్ చేసి బిల్డ్ చేసే దాన్ని ప్రోగ్రామ్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఏ వెల్ డిఫైన్డ్ టాస్క్. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇదే రాయాలి, దీని లోపలనే ఇలా రాయాలి. ఇప్పుడు మీకు సి లాంగ్వేజ్ కోడ్ కానీ ఐడియా ఉంటే మీకు సి లాంగ్వేజ్ కోడ్ లో మీరు ఎలా రాస్తారు? ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాయాలి, దాని తర్వాత ఇంటూ మెయిన్ అని రాయాలి. ఇంటూ మెయిన్ లోపల మళ్ళీ ఇంటూ వేరియబుల్స్ తీసుకుంటే ఇంటూ ఏనో ఇంటూ బీనో అని తీసుకోవాలి. దాని తర్వాత నువ్వు స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి రాయాలి. ప్రింట్ ఎఫ్ లోపల బ్రాకెట్ ఓపెన్ చేసి డబుల్ కొటేషన్స్ లో మీరు సో అండ్ సో స్టేట్మెంట్స్ రాయాలి అని చెప్పి ఒక వెల్ డిఫైన్డ్ టాస్క్ లాగా మీరు రాస్తున్నారు. ఫస్ట్ ఇది రాయాలి, తర్వాత ఇలా రాయాలి. ఒక వెల్ డిఫైన్డ్ లాగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రాసే బిల్డ్ చేసే దాన్ని ప్రోగ్రామ్ అని అంటారు. ఎలాగంటే అలా రాసిన దాని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రోగ్రామ్ అన్నారు. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆ వెల్ డిఫైన్డ్ టాస్క్ లాగా ఉంటేనే దాన్ని ప్రోగ్రామ్ అని అంటారు. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే దిస్ వన్ ఇస్ ఎన్ ప్రోగ్రామ్. ఓకేనా? ప్రోగ్రామ్ అని అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యాజ్ ఎ వెల్ డిఫైన్డ్ టాస్క్ ఇస్ కాల్డ్ అన్ ప్రోగ్రామ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ మీరు ఈ వర్డ్ వినే ఉంటారు. సో మీకు తెలుసా ఇది ఏంటి అంటే వాట్ ఈస్ మీన్ మన హార్డ్వేర్? హార్డ్వేర్ ఈ వర్డ్ మీరు వినే ఉంటారు చాలా సార్లు. విన్నారా హార్డ్వేర్? హార్డ్వేర్ అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసిన హార్డ్వేర్ ఏంటి? ఎక్స్టర్నల్ పార్ట్స్ ని మోస్ట్ ని హార్డ్వేర్ అంటారా? అంటే ఏంటి హార్డ్వేర్ అంటే? ఓన్లీ ఎక్స్టర్నల్ పార్ట్స్ ఏనా? ఇంటర్నల్ పార్ట్స్ ని హార్డ్వేర్ అన్నారా? ఇంటర్నల్ పార్ట్స్ ని హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటారా? ఇంటర్నల్ గా ఉండే పార్ట్స్ ని సాఫ్ట్వేర్ అంటారా? అవన్నీ సాఫ్ట్వేర్ అవన్నీ. మరి హార్డ్వేర్ ఏది? హార్డ్వేర్ అంటే మీకు తెలిసిన హార్డ్వేర్ చెప్పండి ఏంటి?
What do you know about an hardware? RAM, ROM, CPU, వాటిని హార్డ్వేర్ అంటారు. చెప్పండి, హార్డ్వేర్ వినలేదా పేరు ఎప్పుడు? సరే, ఈ కంప్యూటర్ రిలేటెడ్ పక్కన పెట్టండి, హార్డ్వేర్ అనే పేరే వినలేదా? కంప్యూటర్ రిలేటెడ్ కాకుండా ఎక్కడైనా హార్డ్వేర్ షాప్ విన్నారు కదా, అక్కడ ర్యామ్ రోమ్లు ఏముంటాయి? మనం అక్కడ మాట్లాడట్లేదు, జస్ట్ నార్మల్ గా ఆ వర్డ్ అనేది ఉండవు, హార్డ్వేర్ షాప్స్ అవన్నీ వింటాం. అయితే ఇక్కడ హార్డ్వేర్ అంటే ఏంటి, మరి ఇప్పుడు కంప్యూటర్ రిలేటెడ్ గా హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో హార్డ్వేర్ అని అంటే సింపుల్ థింగ్. సో అది అంటే బయటికి కనిపించేది హార్డ్వేర్, లోపల కనిపించేది సాఫ్ట్వేర్ అని కాదు. సో ఇక్కడ బయటికి ఉండే పార్ట్స్ నే హార్డ్వేర్ పార్ట్స్, లోపల ఉండే పార్ట్స్ ని సాఫ్ట్వేర్ పార్ట్స్ అని చెప్పి అలా ఏముండదు. ఏవైతే ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే ఫిజికల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, సో ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ physical components of a computer, physical components of a computer, physical components of a computer is called a hardware. So physical components of a computer is called a hardware అనండి. ఓకేనా? ఫిజికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని we are going to call as a hardware, physical components of a computer. సో కంప్యూటర్ యొక్క ఫిజికల్ కాంపోనెంట్స్ ఏమంటాము మనము? హార్డ్వేర్ అన్నాడు. ఓకేనా? ఫిజికల్ గా అంటే విచ్ వి క్యాన్ టచ్, ఫిజికల్ అంటే విచ్ వి క్యాన్ టచ్. ఇప్పుడు దీని లోపల పార్ట్స్ ఉంటాయి, ల్యాప్టాప్ లోపల పార్ట్స్ ఉంటాయి, ఆ ల్యాప్టాప్ లోపల ఉన్న పార్ట్స్ ని మనం టచ్ చేయగలుగుతాం, విచ్ వి క్యాన్ టచ్ అనేది చేయగలుగుతాం. అంటే ఫిజికల్ కాంపోనెంట్స్, కాంపోనెంట్స్ అంటే ఐటమ్స్, పార్ట్స్, ఆర్ యూ కెన్ కాల్ ఎనీథింగ్ ఆఫ్ దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ as హార్డ్వేర్ అని అంటారు. ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as హార్డ్వేర్. ఓకేనా? సో ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్. సో కంప్యూటర్ యొక్క సో ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as హార్డ్వేర్ అని. ఓకేనా? ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as హార్డ్వేర్. అంటే విచ్ కెన్, ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది, స్క్రీన్ ని మీరు ఇక్కడ మీరు స్క్రీన్ లో ఇప్పుడు హార్డ్వేర్, వాట్ ఈస్ హార్డ్వేర్ అంటే నాకు ఫిజికల్ కాంపోనెంట్స్ అని కనబడుతుంది, కానీ ఇప్పుడు నేను దీన్ని టచ్ చేశాను అంటే టచ్ చేయలేదు, నేను ఇక్కడ టచ్ చేసింది స్క్రీన్ ని మాత్రమే. స్క్రీన్ లోపల ఉన్న ఆ లెటర్స్ ని, ఆ థింగ్ ని, ఆ నోట్ ప్యాడ్ ని నేను టచ్ చేయట్లేదు. ఎందుకనంటే ఆ నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో మనకు డిస్ప్లే, దట్ ఈస్ అన్ సాఫ్ట్వేర్. కానీ మనం టచ్ చేసేది ఏంటిది? వీఆర్ టచింగ్ అనే హార్డ్వేర్ ని మాత్రమే మనం టచ్ చేస్తున్నాం. అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ని ఈస్ కాల్డ్ హార్డ్వేర్ అన్నట్టు. ఓకేనా? అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, అండ్ సాఫ్ట్వేర్ యొక్క టైప్స్, ఏమేమి టైప్స్ ఉంటాయి, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇన్ దిస్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ దిస్ థింగ్. రేపటితోటి మీకు బేసిక్ కాన్సెప్ట్ అయిపోతాయి, మండే నుంచి మీకు పైథాన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో రేపటితోటి సాటర్డే, రేపటితోటి మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అంటే రిలేటెడ్ టు బేసిక్ ఏవైతే ఉన్నాయో, మండే నుంచి మీకు ఏంటంటే పైథాన్ అంటే ఏంటిది, పైథాన్ రిలేటెడ్ గా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి మీకు ఐడియా ఉండాలి, ఇవి ఐడియా లేకపోతే మీకు అవి అర్థం కాదు, మీకు ఇవి లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఐడియా అనేది ఉండాలన్నమాట. ఓకేనా? సో టుమారో యూ హ్యావ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, అండ్ దాని యొక్క టైప్స్, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, ఎందుకు నేర్చుకోవాలి, వాటి గురించి వెయిట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. ఓకేనా? సో అర్థమైందా ఆన్లైన్?